నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం అనగానే పెద్దవాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ కూడా అంటే అందరికీ ఆనందమే. కానీ చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇందులో వచ్చేటువంటి పండగ రక్షాబంధనము, రాఖీ పౌర్ణమి అని చెప్పేటువంటి పండగ కోసం ముఖ్యంగా ఆడపిల్లలు బాగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి ఇది ఓనాటి కాలంలో ఉత్తర భారతంలో బాగా జరిగేటువంటి పండగ ఇప్పుడు దేశమంతటా చేసుకుంటున్నాం. ఏదైనా సరే మంచి 10 చోట్లకు పాకితే మంచిదే కదా! అలాగే దేశమంతటా జరుపుకునే ఈ పండగ వాళ్ళ ఏదైనా ఉందా అంటే బంధం పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుంది, ఆత్మీయత పెరుగుతుంది. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఈ అనురాగం, ఆత్మీయత పెరుగుతుంది. పేగుబంధం యొక్క గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి ఈ పండుగను చేసుకుంటారు. ఈ పండగ ఇప్పుడొచ్చిందా, ఎప్పుడొచ్చిందా అంటే ఏమీ లేదు. అన్న గాని, తమ్ముడు గాని ఎప్పుడూ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలని ఆ సోదరి అంటే అక్క గాని, చెల్లెలు గాని అన్నకో, తమ్ముడికో రక్ష కడుతుందనమాట. ఈ రక్ష వెండిదా, బంగారందా, ఎన్ని డబ్బులు పెట్టారు, వాడు ఇన్ని డబ్బులు పెట్టాలా, ఎట్లాంటిది తెచ్చింది, దీనికోసం నేను డబ్బులు ఇవ్వాలి ఇనే భావనలు ఇక్కడ ఉండేవి కాదండి, ఉండకూడదండి. ఇక్కడ నా అన్న కానీ, తమ్ముడు కానీ సుభిక్షంగా ఉండాలి, వాడికి రక్షణ ఉండాలని గట్టి నమ్మకంతో దేవుడికి పూజ చేసి కట్టే రక్ష చెల్లి కడుతుంది, సోదరి కడుతుంది. నా చెల్లి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్న దీవెనలు అందిస్తాడు. ఈ రెంటిదే అసలు సంబంధం. ఇది ఓనాడైతే మనకు పురాణ కాలంలో కనుక చూస్తే శశీదేవి కూడా ఒకసారి భర్తకే రక్ష కట్టింది. ఎందుకంటే ఈ దుర్మార్గులైన రాక్షసుల నుండి కాపాడబడాలని. ఇది రక్ష. ఈ రక్ష ఎప్పుడు నా సోదరి సుఖంగా ఉండాలని. అందుకే మనకు చరిత్ర కాలంలో కూడా మనం చెప్తూ ఉంటాం, పురుషోత్తముడు అనేటువంటి ఒక మహారాజు మనకు, ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పుకునేటువంటి చరిత్ర కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో నిజంగా అలెగ్జాండర్ గ్రేట్ కాదు, అలెగ్జాండర్ ఓడించబడేవాడు. కానీ అలెగ్జాండర్ని ప్రేమించిన ఈ దేశంలో ఉన్న రుక్సానా అనే యువతి వచ్చి అన్నా అని పురుషోత్తముడికి రాఖీ కట్టి, నువ్వు యుద్ధం చేయబోయేటువంటి అలెగ్జాండర్ని నేను ప్రేమించాను చెబితే, చెల్లెళ్ళు ప్రేమించినటువంటి వాడు చావకూడదని వదిలేస్తే నేను ప్రపంచ విజేతను అని చెప్పుకున్నాడు. కానీ ఈ దేశంలో ఎప్పుడు కూడా వీరత్వానికి కానీ, శూరత్వానికి కానీ, ఒక గొప్పతనానికి కానీ ఏ రోజు వెనుకబాటుతనం లేదు. పురుషోత్తముడు అనేటువంటి మహారాజు చాలా గొప్పవాడు అనేటువంటి ఒక శాస్త్రీయ తత్వం తెలిపేటువంటి కథ ఇందులో కనిపిస్తుంది. ఒక సంబంధం కోసం, ఆ ప్రేమ కోసం, చెల్లెలు అని చెప్పినటువంటి మాట కోసం శత్రువును సైతం వదిలేసినటువంటి ఒక వీర గాథ కనిపించేటువంటి పండగ చరిత్ర యుగంలో ఉంటుంది. ఇక నేటి కాలంలో అయితే ఎక్కడ చూసినా మనకు ఆ రక్షాబంధనానికి సరిపోయినటువంటి రాఖీలు వందలు, వేలు, లక్షల్లో బంగారంతో, వెండితో ఉంటున్నాయి. కానీ ఇక్కడ అసలు సూక్తి ఏంటంటే చక్కగా ఒక పసుపులో తడిపి, గంధంలో ముంచి, తర్వాత కుంకుమతో బొట్టు పెట్టి, దేవుడి దగ్గర ప్రార్థన చేసి, నా సోదరుడు సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంతో ఉండాలి అని ఒక అక్క కానీ, చెల్లి కానీ పూజ చేసి కడితే అంతకు మించిన పెద్ద రక్షాబంధనం ఇంకొకటి ఉండదు. అలాంటి రక్షాబంధనాన్నే చేసుకోండి. ఇది అన్నీ కూడా ఆర్భాటంతో, హంగులతో, డబ్బులతో ముదిపెట్టకండి. ఆర్థికంగా ఎంత పెద్దగా కాదు, హృదయ సంబంధం అయినటువంటి ఈ పండుగని అలాగే చూడండి. డబ్బులతో కొలమానం కట్టకండి. అందరూ కూడా చక్కగా ఈ రక్షాబంధనాన్ని, రాఖీ పౌర్ణమిని అందరూ ఆనందంతో చేసుకుని, అన్నాదమ్ముల సంబంధం, అన్నా చెల్లెళ్ళ సంబంధం, అక్కా తమ్ముళ్ళ సంబంధం చాలా అన్యోన్యంగా ఈ ఆనవాయితీ ముందుకు అలాగే వెళ్ళాలని అందరం కోరుకుంటూ నమస్కారం.